హరహర మహాదేవ్ గర్గర్ మహాదేవ్ శివలింగ వితరణ కార్యక్రమంలో భాగంగా మాచిరాజు రవి గారండి, భీమవరం ఆంధ్రప్రదేశ్ అండి. రవి గారికి మనం ఈరోజు మరకత శివలింగం మరియు స్ఫటిక నందిని వితరణ కార్యక్రమం చేస్తున్నాం అనమాట. అలాగే ఇంకొకరు రామాంజనేయులు గారండి, ఎమ్మిగనూరు ఆంధ్రప్రదేశ్. రామాంజనేయులు గారికి మనం ఈరోజు నర్మదా భానలింగం మరియు స్ఫటిక నందిని అందజేస్తున్నాం. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, గత రెండు మూడు వీడియోల్లో మనము పూర్ణమేరువు తర్వాత శ్రీచక్ర సహిత స్ఫటిక శివలింగం వితరణ కార్యక్రమం చేసామన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా శ్రీచక్ర సహిత స్ఫటిక శివలింగం పూర్ణమేరువులు కావాలండి అని అడుగుతున్నారు. మీరు అడగటంలో తప్పులేదండి, గుర్తుపెట్టుకోండి. కేవలం ఈ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీ విద్యను ఉపాసన చేస్తున్న ఉపాసకులు ఎవరైతే ఉంటారో వారి కొరకు మాత్రమే శ్రీచక్ర సహిత స్ఫటిక శివలింగం పూర్ణ మేరువుల్ని వితరణ కార్యక్రమం చేయబడుతుందన్నమాట. మిగతా వారికి శ్రీ విద్య సాంప్రదాయంలో లేని వారికి లక్షణంగా మీరు అంగుష్ట ప్రమాణం దాటకుండా శివలింగం వితరణ చేస్తున్నాం. స్ఫటికలింగం మరియు మరకతలింగం మరియు బాణలింగాన్ని వితరణ చేస్తున్నాం. లక్షణంగా మీరు రిక్వెస్ట్లు పెట్టి వెయిట్ చేస్తే, కాస్త ఓపిక పడితే తప్పకుండా ప్రతి ఒక్క గృహానికి శివలింగాన్ని చేరుస్తానండి. మీరు దయచేసి శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉంటే మాత్రమే పూర్ణ మేరువులు అలాగే శ్రీచక్ర సహిత స్ఫటిక శివలింగాన్ని వితరణ కావాలని అడగండి. కానీ శ్రీ విద్యా ఉపాసన చేయని వాళ్ళు దయచేసి ఈ శ్రీచక్ర శివలింగాలు మేరు కొరకు రిక్వెస్ట్ పెట్టకండి. అలాగే ఇది వరకు పంపించిన పార్సల్స్ ఏవైతే గత 5 రోజుల నుంచి వితరణ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుందో అవన్నీ కూడా మీకు పార్సల్స్ వారి డెస్టినేషన్స్కి వెళ్తున్నాయండి. నేను ఈ రాజస్థాన్ జైపూర్ సిటీ నుంచి ఈ పార్సల్స్ అన్నీ నేను పంపిస్తున్నాను అనమాట. వారి డెస్టినేషన్ చేరడానికి కనీసం వారం నుంచి 10 రోజులు సమయం పడుతుంది. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పంపించిన తర్వాత మాకు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు, రిక్వెస్ట్ పెడుతున్నారు అనమాట, ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ నుంచి దాదాపు వారి డెస్టినేషన్కు రీచ్ అవ్వడానికి వారం నుంచి 10 రోజులు టైం పడుతుంది. కనుక మీరు ఈ విషయాన్ని గుర్తు ఉంచుకోగలరని చెప్పి మనవి. హరహర మహాదేవ్ గర్గర్ మహాదేవ్. నిత్యం శివారాధన చేయండి, శివకృపకు పాత్రులు కండి.